ఇక ఇంకొకటి ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి చర్చ ఢిల్లీలో బగ్గుమంటా ఉంది. అన్ని పార్టీలు ఏది బీసీ సంఘాలన్నీ పోయి తొడలెర్రగేదాకా కొట్టి గర్జించి జిత్నే ఆబాది ఉతిని ఇస్తేదారి అని చెప్పి గర్జిస్తూ ఉన్నారు. పార్లమెంట్ లోక్సభలో వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చారు. వాయిదా తీర్మానాలు తిరస్కారానికి గురైనాయి, అవి వేరే. అసలు ఈ వాయిదా తీర్మానం అంటే ఏంది? ఫస్ట్ వాయిదా తీర్మానం అంటే ఆ రోజు ఉన్నటువంటి బిజినెస్ను పక్కకు పెట్టి అత్యవసరమైనటువంటి ప్రజా అర్జెన్సీ ఉన్నటువంటి విషయాన్ని చర్చించాలనేది వాయిదా తీర్మానం. దాన్ని సహజంగానే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, అవి పక్కకు పోతాయి. దానిపైన నిరసన అక్కడి నుంచి స్టార్ట్ చేసే కార్యక్రమం నిన్న అయింది. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయబోతూ ఉన్నారు. ఎవరు? తెలంగాణ ప్రభుత్వం దీక్ష చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వమా? నేను అడుగుతా ఉన్నా. ఇవాల్టి నుంచి టీచర్ల ప్రమోషన్లు ఆ కార్యక్రమాలు మొదలైనవి కదా. బీసీలకు, బీసీ టీచర్లకు, బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని అడ్డుకున్నాడు ఎవరు చెప్పండి? రాష్ట్రాలే ఒక సరైన నిర్దేశిత డాటాతో ప్రమోషన్లు ఇచ్చుకోండి అని చెప్పి కేంద్రం నిబంధన పెట్టింది కదా. మరి బీసీలకు ప్రమోషన్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్న ఎందుకు ఇస్తలేదు? ఇచ్చేదేమో ఇక్కడ వారేసిపోతావు, రాని దానికోసమే మమ్మల్ని రారి ఢిల్లీకి అని చెప్తావు. బీసీ ఉద్యోగస్తులారా, మనకు రిజర్వేషన్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు రావాల్సిందే. తెలియదా? డాటా ఉంది కదా, మొన్ననే చేసిన డాటా ఉండే, ఎంపారికల్ డాటా ఉండే, ఆర్థికపరమైన ఉద్యోగపరమైన డాటా మన దగ్గర ఉండే. ఆ డాటా ఆధారంగా ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ప్రమోషన్లో. ఇవెందుకు ఇస్తలేవు? దీన్ని అడ్డుకున్నది ఎవరు? నీకు ఇచ్చే చిత్తశుద్ధి లేక రాని దానికోసం మా ప్రజల్ని మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పురవీధుల్లో డ్రామాలు చేస్తూ ఉంది. ఇవ్వాల్సిన ఎన్ని ఇవ్వచ్చు నువ్వు ఇవ్వదలుచుకుంటే. ఇవి ఇవ్వకుండా మీరు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో బీసీ సమాజం అంతా పరిశీలిస్తూనే ఉంది మీ డ్రామాలను. మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ జేఏసీగా, మా బీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. మా 42% వాటా తేల్చి ఉద్యోగాల వాటా తేల్చాల్సిందే.